అష్టాదశ శక్తిపీఠాల యాత్రలో భాగంగా ఈరోజు మనం 12వ క్షేత్రానికి చేరుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో గోదావరి తీరాన వెలిసిన అద్భుత క్షేత్రం ద్రాక్షారామం. దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ వెలిసిన భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబాదేవి కొలువై ఉన్నారు. ఇది ఒకవైపు శక్తిపీఠం కాగా మరోవైపు శివుని ఆత్మలింగ భావాలు పడిన 5 పంచారామ క్షేత్రాలలో అత్యంత ప్రధానమైనది. ఆదిశంకరాచార్యుల వారు తన స్తోత్రంలో దక్షవాట్యాం మాణిక్యాంబ అని ఈ తల్లిని కీర్తించారు. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం జరిగిన పవిత్ర భూమి ఇదేనని, సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె యొక్క వామభాగం ఇక్కడ పడిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రానికి మాణిక్యాంబ అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వం ఒక రాజు కుమార్తె మాణిక్యాలు అంటే రత్నాలతో చేసినటువంటి ఆభరణాలను ధరించి ఇక్కడ తపస్సు చేసిందట. అందుకే ఆమెకు మాణిక్యాంబ అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు భీమేశ్వర స్వామికి రక్షణగా, శక్తి స్వరూపిణిగా కొలువై ఉండి భక్తుల కోరికలను తీరుస్తుంది. మనం గతంలో చెప్పుకున్న శ్రీశైల క్షేత్రం లాగే ఇక్కడ కూడా శివశక్తుల సమన్వయం కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే శివుడు పంచారామలింగం స్వరూపంలో ఉంటే అమ్మవారు శక్తిపీఠ స్వరూపంలో దర్శనమిస్తారు. ద్రాక్షారామ ఆలయం శిల్పకళా వైభవానికి నిలయం. 2 అంతస్తుల ఈ ఆలయంలో భీమేశ్వర స్వామి లింగం సుమారు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. కింది అంతస్తులో శివుణ్ణి అర్చిస్తే పై అంతస్తులో స్వామివారి ముఖభాగాన్ని దర్శించుకోవచ్చు. సరిగ్గా స్వామివారికి ఎదురుగా అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉన్న సప్తగోదావరి తీర్థంలో స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. సాక్షాత్తు సూర్యభగవానుడు స్వయంగా ఇక్కడ శివుణ్ణి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని స్తంభాలపై ఉన్న శాసనాలు మన తెలుగు నేల యొక్క ఘనమైన చరిత్ర చాటి చెబుతాయి. ద్రాక్షారామంలో అమ్మవారిని మాతృకగా పూజిస్తారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మవారి విగ్రహం గాలిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. విగ్రహం కింద శ్రీచక్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. భీమేశ్వర స్వామి కళ్యాణం రోజున మాణిక్యాంబాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించడం, అది చూడటమే ఒక యోగం. దక్ష ప్రజాపతి చేసిన అహంకారాన్ని అణిచివేసి భక్తిని నిలబెట్టిన క్షేత్రం కాబట్టి ఇక్కడ అడుగు పెడితేనే మనలోని అహంకారం తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. మాణిక్యాంబాదేవి శక్తి అజరామరం. అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో ఈ క్షేత్రం మనకు భక్తితో పాటు మన సంస్కృతి వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక మన రేపటి వీడియోలో అస్సాం రాష్ట్రంలోని నీలాచల పర్వతంపై అంతుచిక్కని రహస్యాలకు నిలయమైన 13వ శక్తిపీఠం కామరూపాదేవి అంటే కామాఖ్య ఆలయం గురించి తెలుసుకుందాం. ఆ వీడియో కోసం ఇప్పుడే మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. జై మాణిక్యాంబా మాత. స్వస్తి.